మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటియే కదా. ఇక్కడ మనకి దేవుడు ఏర్పాటు చేసినటువంటి బల్ల కార్యక్రమం ఉంటా ఉన్నది కాబట్టి ఆయన శరీరము ఆయన రక్తములో మనము పాలు పంపులు కలిగి ఉన్నాము. మనము రక్షణ ఎప్పుడైతే రక్షించబడ్డామో, ఎప్పుడైతే ఆయనతో మనం నడుస్తూ ఉన్నామో, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దీవించు ఆశీర్వచనపు పాత్ర. ఏ పాత్ర అన్నది? దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటియే కదా. ఇప్పుడు దేవుడు అంట మనల్ని ఒక ప్రత్యేకంగా మనల్ని దేవుడు పిలుచుకుంటా ఉన్నాడు. దేవుడు మనల్ని ఒక ప్రత్యేకంగా పిలుచుకుంటా ఉన్నాడు అని పేతురు తెలియచేస్తూ ఉంటాడు. ఇలాగా పేతురు రాసిన పత్రికలు ఇలాగా తెలియచేస్తూ ఉన్నాడు. పేతురు రాసిన పత్రికలు పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 9వ వచనం 8-9. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులనయుండుడి. 9వ వచనములు ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంట? ఆయన ఆశీర్వాదమునకు వారసులవుటకంట మనము పిలువబడ్డామంటండి. దేని కొరకు? మనం ఆశీర్వాదానికి వారసులవటానికంట మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అమ్మా వింటున్నారు అందరూ కూడా? ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడునకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చెయ్యక దీవించుడి. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం పని చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? కీడునకు ప్రతి కీడు చేయక దోషణకు ప్రతి దోషణ కూడా చెయ్యక ఏం చేయాలంట? దీవించాలి. ఏం చేయాలండి? దీవించాలి. ఎందుకని దీవించాలో? క్రీస్తు రక్తములో మనం కడగబడ్డాం. యేసు క్రీస్తులోనికి వచ్చే మనం క్రీస్తుని కలిగి ఉన్నటువంటి వారం మనం. కాబట్టి మనకి దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణ, దేవుడు మన కొరకు ఆయన ప్రాణము పెట్టినటువంటి విధానము మనం ఎప్పుడూ కూడా తల ఉంచుకున్నటువంటి వారంగా మనం ఉండాలి. ఎందుకంటే ఈ దినాన మనం దేవుడు మనకి బల్ల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఆ బలలో మనం పాలు పంపులు కలిగి ఉంటా ఉన్నాం. క్రీస్తు రక్తంలో మనం పాలు పంపులు కలిగి ఉంటా ఉన్నాం. కాబట్టి ఇది ఆశీర్వచనపు పాత్ర అంట. ఏ పాత్ర అన్నది? ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటే కదా. క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటే కదా. అంటే యేసుక్రీస్తు ప్రభు రక్తము ఎలా ఉన్నది? అసలు రంగు కాదని నేను అడిగేది, గుణాలు. యేసుక్రీస్తు ప్రభు రక్తములో ఆయన శరీరంలో ఎటువంటి గుణాలు ఉన్నాయి? ఆయన దేహంలో ఎటువంటి గుణాలు ఉంటా ఉన్నాయి? ఎటువంటి గుణాలు ఉంటా ఉన్నాయి చెప్పండి? ఆయనలో ప్రేమ, సమాధానం, నీతి, యథార్థత. దూషించినా సరే బదులు దూషింపక, కీడు చేసినా సరే బదులు కీడు చేయక ఏం చేశాడంటే ఆయన దీవించేవాడుగా ఆయన ఉంటా ఉన్నాడు. కాబట్టి ఆయన శరీరంలో ఎటువంటి అపత్రత లేదు, ఆయన శరీరంలో ఎటువంటి కల్మషము లేదు. ఆయన నిర్దోషుడుగా నిష్కలాంకుడుగా ఆయన తీర్పు తీర్చబడినటువంటి వాడు. ఈయన యందు ఏ దోషము కూడా లేదు అని పిలాతు చేతులు కడుక్కున్నాడని. ఈయన యందు ఏ దోషము కూడా లేదని పిలాతు చేతులు కడుక్కున్నాడంటే తీర్పు తీర్చేటువంటి పిలాతు మానవ అధికారము కలిగినటువంటి వాడు, మానవ అధికారము కలిగినటువంటి వాడు ఆ ప్రాంతంలో పిలాతు. అయితే యేసుక్రీస్తు ప్రభువుకి తీర్పు తీర్చబడ్డాదే, ఆయన యందు ఏ దోషము లేదని చేతులు కడుక్కున్నాడంటే ఎంత
ఎంత గొప్పవాడో చూడండి యేసుక్రీస్తు ప్రభు. ఆయనలో ఉన్నటువంటి గుణాలు ఎటువంటివో చూడండి. ఆయన హెరోదు దగ్గరికి వెళ్ళాడు, పిలాతు దగ్గర కూడా తీర్పు తీర్చబడ్డాడు. వారిరువురు కూడా, హెరోదు పిలాతు కూడా యేసుక్రీస్తు ప్రభుని పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి మనుషులు ఆయన మీద మోపుతా ఉన్నటువంటి నేరాలు ఏది కూడా రుజువైందా? రుజువు కాలేదు. ఒకవేళ రుజువై ఉంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము, ఆయన శరీరము మనల్ని విమోచన చేయగలుగుతుందా? చెప్పండి. పాపములో నుండి విమోచన చేయగలుగుతుందా? లోకములో నుండి మనల్ని విడిపించగలుగుతుందా? మనల్ని నిత్యరాజ్యంలోనికి చేర్చగలుగుతుందా అంటే చేర్చలేదని. చేర్చగలుగుతుందా? చేర్చలేదు. యేసు ప్రభు వారు అంటారు, ఒక గుడ్డివాడు అంట ఇంకొక గుడ్డివాడికి దారి చూపలేడంటాను. ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి దారి చూపలేడు. ఎందుకనంటే గుడ్డివాడు ఎలా నడుపుతాడు? మార్గం ఏదో తెలుస్తుందా గుడ్డివాడికి? తెలియదు. ఎక్కడ గొయ్యి ఉన్నదో, ఎక్కడ ముళ్ళ తుప్పలు ఉన్నాయో, ఎక్కడ ఏది ఉన్నదో, ఎక్కడ రాడు ఉన్నదో ఏమీ కూడా తెలియదు. రారా బాబు నీకు త్రోవ చూపిస్తాననేసి గుడ్డివాడు ఇంకొకరిని తీసుకెళ్ళాడు అనుకోండి, ఇంకో గుడ్డివాడిని ఎలా ఉంటుంది? ఇద్దరు కలిపంట గుంటలో పడిపోతారు. ఇద్దరికి కూడా దెబ్బలు తగులుతాయి, ఇద్దరికి కూడా రాళ్ళు తగులుతాయి, ఇద్దరికి కూడా ముళ్ళు గుచ్చుకుంటాయి. అంటే ఇద్దరు కూడా ఊబిలోనికే దిగిపోతారు. అంటే త్రోవ చూపించేటువంటి వాడు ఎలా ఉండాలంటే పరిశుద్ధుడై ఉండాలి, పాపము లేనటువంటి వాడుగా ఉండాలి. అటువంటి వాడే త్రోవ చూపగలిగేటువంటి వాడు. అటువంటి వాడే గుడ్డివాడికి త్రోవ చూపగలిగేటువంటి వాడు. కానీ గుడ్డివాడికి ఎప్పుడు కూడా త్రోవ చూపలేడు. ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా పాపం చేసినటువంటి వారే. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రము ఆయనలో ఎటువంటి పాపము లేకుండా ఉన్నటువంటి వాడు. ఆయన నిర్దోషుడు, నిష్కళంకుడు. ఆయనలో ఎటువంటి అపవిత్రత లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము, ఆయన శరీరము మన శరీరాత్మలను పరిశుద్ధపరచగలిగేటువంటివి, మన ప్రాణాత్మ దేహములను విమోచించగలిగేటువంటిది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము, శరీరము. మనలో ఉన్నటువంటి ప్రతి అవిధేయత నుండి కూడా విడిపించవచ్చు ఆయన రక్తము. విడిపిస్తుంది ఖచ్చితంగా. నేను మీకు సాక్ష్యం ఇస్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము, శరీరము ప్రతి అవిధేయత నుండి, ప్రతి అంధకారము నుండి, అజ్ఞానము నుండి విడిపించి మనల్ని పరిపూర్ణులుగా చేయగలుగుతుంది అటువంటి రక్తము, అటువంటి శరీరము. కాబట్టి ఆ శరీరము, ఆ రక్తాన్ని మనం సేవించేటువంటి వారుగా ఉన్నాం. వాటిలో పాలు పుచ్చుకునేటువంటి వారుగా ఉన్నాం. ఇప్పుడు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, ఆత్మతో నింపుదల కలిగి దేవుణ్ణి అనుసరించేటువంటి వారుగా ఉండాలి తప్ప కానీ లోకాన్ని అనుసరించేటువంటి వారుగా ఉండకూడదు. అలాగా లోకాన్ని అనుసరించేటువంటి వారుగా ఉన్నట్లయితే కనుక దీనివల్ల ఎంత మాత్రమును కూడా ప్రయోజనము ఉండదు. దీనివల్ల ఎంత మాత్రమును కూడా ప్రయోజనము, ఎటువంటి ఫలితము కూడా ఉండదు. నిరుపయోగంగా ఉండిపోతాయి. యేసుక్రీస్తు ప్రభుని అనుసరించాలి, ఆయన వెంబడించాలి. దినదినము కూడా ఆయనకి ప్రార్థన చేసుకునేటువంటి వారుగా ఉండాలి. దినదినము ఉదయము, రాత్రి, మధ్యాహ్నం అవసరమైతే ప్రార్థన చేసుకునేటువంటి వారుగా ఉండాలి. ఏదో ఒక ఆచారంగా కాదు మనం దేవుని వెంబడించేటువంటిది. సాక్షాత్తు సృష్టికర్త, సమస్తాన్ని సృష్టించినటువంటి ఆయన, మానవులకు అదృశ్యుడిగా ఉన్నటువంటి ఆయన ఈ లోకానికి శరీరధారిగా ఆయన ఈ లోకానికి అనుగ్రహించబడ్డాడు. కాబట్టి ఆయన శరీరము, ఆయన రక్తము మనకి అనుగ్రహించున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా మనుషుల్ని ప్రేమించినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరో లేరు. ఎవరైనా ఉన్నారా? ప్రాణము పెట్టేటంతగా ఎవరో లేరు. ఒకవేళ ఉండొచ్చు, కానీ పాపులను ప్రేమించి ప్రాణము పెట్టేటువంటి వాడు భూమి మీద ఎవడో కూడా లేడు. చెడ్డవారిని బట్టి, చెడ్డవారంటే ఇష్టపడి ప్రాణము పెట్టేటువంటి వారు ఎవరో కూడా భూమి మీద లేరు. కానీ ఒక్క యేసుక్రీస్తు ప్రభు మాత్రమే పాపులైనటువంటి మనల్ని ఆయన ప్రేమించి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడంటే మనం ఎంత జాగ్రత్తగా జీవించాలో, ఎంత మనం హుందాతనంగా దేవుణ్ణి అనుసరించి జీవించాలి. మనం పవిత్రతతో ఆయన వెంబడించగలగాలి. మనం అటువంటి కృపను మనం పొందుకోవాలి. ఏదో సాధారణమైనటువంటిది కాదు ఇది. ఏంటిది?
పాత్ర, ఆయన రక్తము. ఆశీర్వచనపు పాత్ర, ఆశీర్వచనపు పాత్ర సాధారణమైనది అనుకుంటా ఉన్నారా? సాధారణమైనది అనుకుంటే కనుక పౌలు ఆ పత్రికలోనే చెప్తాడండి. ఆ పత్రికలో ఎక్కడంటే 11వ అధ్యాయంలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఇలా తెలియచేస్తూ ఉన్నాడు పౌలు. అక్కడ కోదమ్మా, అక్కడ కోదు, నేను తెలియచేస్తాను. 28వ వచనం, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. చాలను. కాబట్టి ప్రతి మనుష్యుడంట తన్ను తాను ఏం చేసుకోవాలంటే పరీక్షించుకొనవలెను. ఏం చేయాలంటే పరీక్షించుకొనవలెను. ఏంటి ఇంత గంభీరంగా చెప్తా ఉన్నాడు? కనపడలేనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చాడా? నా కొరకు వచ్చాడా? నా కొరకు ప్రాణం పెట్టాడా? నా కొరకు రక్తాన్ని చిందించాడా అని పరీక్షన, అంతరంగంలో పరీక్ష చేసుకొని ఉండవలెను. ఒకవేళ అలా చేసుకోకపోతే గనక ఏంటంటే ప్రభు శరీరమని వివేచింపక, అమ్మా ఇలా చూడండి, ప్రభు శరీరమని వివేచింపక, ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ప్రభు శరీరం అని వివేచించకపోతే, ఏ శరీరం అది? ఎవరి శరీరం? ప్రభు శరీరం. ఎవరి కొరకు అర్పించాడైనా? మానవులైనటువంటి మన కొరకు, పాపములో ఉన్నటువంటి మన కొరకు ఆయన శరీరాన్ని అర్పించి ఉన్నాడని ఆయన అప్పగించుకున్నాడు, తనకు తానుగా అప్పగించుకున్నాడు ఆయన. కాబట్టి ప్రభు శరీరము, ప్రభు రక్తమని వివేచింపక తిని త్రాగువాడంట తనకు తానే శిక్షావిధి కలగ చేసుకును. ఎలా కలగ చేసుకుంటాడు శిక్షావిధి? ఎలాగొస్తుంది శిక్షావిధి? పరీక్షించుకోకుండా ఉండడాన్ని బట్టే శిక్ష కలుగుతుంది అంటాను. ఎందుకు కలుగుతుంది? పరీక్షించుకోకుండా ఉండపోవడాన్ని బట్టే. ఇదేదో ద్రాక్షరసం, ఇదేదో రొట్టె అనుకున్నారనుకోండి, అది గుడ్డితనము. అపవాది మన మనోనేత్రాలు ఏం చేసిందంటే గుడ్డితనము కలగ చేసింది. ఇది ఎక్కడ ఆరంభమైందంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఆరంభం అవుతా ఉన్నది. ఇది ఎక్కడ ఆరంభమైంది? యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఆరంభం అవుతా ఉన్నది. కొత్త నిబంధనలు. పాత నిబంధనలు అయితే మోషే ఐగుప్తులో నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలకే అక్కడ రొట్టె, పాస్కా రొట్టె ఆచరించడం, అక్కడ ఆచరణగా తీసుకోవటం అక్కడ జరుగుతూ ఉన్నది. ఎందుకంటే వారు ఐగుప్తులో నుండి వెడలిపోయి బయటకు వచ్చారు కాబట్టి పులి అనే రొట్టెలుగా పండగగా వారు చేసుకుంటా ఉన్నారు. పాత నిబంధనలో ఒక విధంగా ఉన్నది, కొత్త నిబంధనలో ఒక విధంగా ఉంటా ఉన్నది. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు ఈ రొట్టెను, ఈ ద్రాక్షరసమును త్రాగువాడు. అది ఎవరిదై ఉంటా ఉన్నది? ప్రభుదై ఉంటా ఉన్నది. పౌలు చెప్తా ఉన్నాడు కదా, ఈ ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు తానే శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కాబట్టి మనం హృదయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే ఆశీర్వచనపు పాత్ర అనేది. ఏ పాత్ర ఇది? ఆశీర్వచనపు పాత్ర. ఆశీర్వచనపు పాత్ర కాబట్టి దీనిని మనం తీసుకుంటా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము, ఆయన శరీరము. నిర్దోషిగా ఆయన తీర్పు తీర్చబడ్డాడు, పవిత్రుడిగా ఉంటా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా శాస్త్రులతో, ప్రధానులతో అంటా ఉన్నాడు, నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించును, నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించును అని యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ శాస్త్రుల్ని, పరిశీలన అడిగినప్పుడు ఎవరో కూడా పాపాన్ని చూపించలేకపోయారు యేసుక్రీస్తు ప్రభులో.
కాబట్టి ఆయనలో ఏముంటా ఉన్నది? పరిశుద్ధత ఉంటా ఉన్నది. ఆయనలో ఉన్నటువంటి రక్తము పరిశుద్ధమైనటువంటిది. ఆయన శరీరము పరిశుద్ధమైనటువంటిది. ఆయన కన్యక గర్భాన్ని జన్మించాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. ఆ శరీరాన్ని ఏం చేశాడంటే మన కొరకు కల్వరి శిలువలో ప్రాణాన్ని పెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఏ శరీరము, ఏ రక్తం అయితే మనం సేవిస్తూ ఉన్నామో దాంట్లో పవిత్రత ఉంటా ఉన్నది, దాంట్లో పరిశుద్ధత ఉంటా ఉన్నది, దాంట్లో దేవుని యొక్క ప్రభావం కూడా ఉంటా ఉన్నది. దేవుని యొక్క ప్రభావం కూడా ఉంటా ఉన్నది. మరి ఎందుకు మనకి పని చేయట్లేదు అంటే పరిశీలించుకోలేకపోవడాన్ని బట్టి. ఎందుకు పని చేయట్లేదు? అది మనం పరిశీలించుకోకుండా ప్రభు యొక్క శరీరం అని, ప్రభు యొక్క రక్తం అని తీసుకోలేకపోవడాన్ని బట్టి ఎలా ఉంటా ఉన్నదంటే దేవుని యొక్క పరిశుద్ధత మనలోనికి రావట్లేదు. దేవుని యొక్క ప్రభావము మనలోనికి రావట్లేదు. చూసారు ఎంత మనం పరీక్షించుకోలేకపోవడాన్ని బట్టి ఆయన ప్రభావం రావట్లేదు మనలోనికి, ఆయన పరిశుద్ధత కూడా మనలోనికి రావటం లేదు. పరిశీలన చేసుకోలేకపోవడాన్ని బట్టి పైపెచ్చు ఇంకేమంటా ఉన్నాడంటే శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నారు. శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఆయన శిక్షించడానికి వచ్చాడా, మనల్ని రక్షించడానికి వచ్చాడా? రక్షించడానికి వచ్చాడు. మనం పరిశీలన చేసి కనుక తీసుకోకపోతే కనుక మళ్ళీ శిక్ష మన మీదకి రాగలుగుతూ ఉన్నది. కాబట్టి చాలా భయభక్తులతో దానిని మనం తీసుకోవాలో, శ్రద్ధతో తీసుకోవాలో, భక్తితో దాన్ని తీసుకోవాలి తప్ప కానీ ఏదో ఒక ఆచారంగా తీసుకోకూడదు. ప్రభు యొక్క శరీరం నేను పాలు పంపులు కలిగి ఉంటా ఉన్నాను. ఆశీర్వచనపు పాత్రలోనిది నేను పాలు పంపులు కలిగి ఉంటా ఉన్నాను. ఆశీర్వచనపు పాత్ర అనగా ఆయన రక్తములో, ఆయన శరీరంలో నేను పాలు పంపులు కలిగి ఉన్నాను అని చాలా జాగ్రత్తగా హృదయాన్ని పరిశీలన చేసుకుని తీసుకున్నప్పుడు శిక్ష కలగకుండా మనం తప్పించబడతా ఉన్నాం. ఏం కలగకుండాను? శిక్ష విధించబడకుండా మనం తప్పించబడతా ఉన్నాం. అయితే 31వ వచనంలో అంటాడు, అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని మనమే విమర్శించుకున్న ఎడలైతే కనుక తీర్పు పొందకపోదుము. మనల్ని మనం విమర్శించుకోవాలి. దాంట్లో ఎటువంటి అపవిత్రత లేదండి, పరిశుద్ధతే ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రభావమే ఉన్నది తప్ప ఆయన రక్తములో, ఆయన శరీరములో. కానీ మనలోనే లోపం ఉంటా ఉన్నది, మన పరిశీలనలోనే లోపం ఉంటా ఉన్నది. కాబట్టి దాన్ని శ్రద్ధగా తీసుకున్నప్పుడు తీర్పు పొందకపోదు. మనం ఏం పొందమండి? ఇంకా తీర్పు పొందము. దేవుని యొక్క తీర్పు, ప్రతి మనుషునికి దేవుని తీర్పు విధించేటువంటి సమయం ఉంటా ఉన్నది. ఆ తీర్పులో నుంచి మనం బయటపడతాం. ఆ తీర్పు నుండి మనం తప్పించబడతాం. యేసుక్రీస్తు ప్రభువుకి తీర్పు తీర్చబడ్డదా లేదా? తీర్పు తీర్చబడ్డదా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుకి తీర్పు తీర్చబడ్డాదే. పరిశుద్ధుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి తీర్పు తీర్చబడ్డాదే. ఎందుకు తీర్పు తీర్చబడ్డాదంటే ఆయన ప్రాణము పెట్టాలో. ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడో లేదో లోకానికి తెలియాలి. ఆయన పరిశుద్ధుడే కానీ లోకానికి తెలియాలి. మనము లోకంలో మన ఇష్టానుసారముగా మనకు నచ్చినట్లుగా మనం జీవిస్తాం. యేసుక్రీస్తు ప్రభువుకి తీర్పు ఉన్నది కాబట్టి ఇప్పుడు మనకు కూడా తీర్పు ఉంటుందండి ఖచ్చితంగా. ఎవరికి ఉంటుంది తీర్పు? మనకు కూడా తీర్పు ఉంటా ఉన్నది. భూమి మీద ఉంటుంది తీర్పు, భూమి మీద తీర్పు జరుగుతుంది. అలాగనే మన దేహాన్ని ఈ ఆత్మ ఎప్పుడైతే విడిచిపెడతాదో అప్పుడు కూడా తీర్పు ఉంటుంది. 2 తీర్పులు ఉంటాయి ప్రతి మానవుడికి కూడా. ఎన్ని తీర్పులు ఉంటాయి? 2 తీర్పులు ఉంటాయి. భూమి మీద తీర్పు ఉంటుంది, అలాగనే దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మకి మళ్ళీ తీర్పు ఉంటుంది. శరీరం క్షయమైపోతుంది కాబట్టి, శరీరం మట్టి అయిపోతుంది కాబట్టి ఆ దేహానికి ఇంకా తీర్పు ఉండదు, కానీ ఆత్మకి ఇంకా తీర్పు తీర్చబడుతుంది. అందుకని మనం పరీక్షించుకున్న ఎడలైతే అది ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప ధన్యత. అయితే మనల్ని మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. చాలను
ఇప్పుడు ఎందుకు మనం ఇన్ని వింటాం, ఇన్ని శ్రద్ధగా వింటాం ఎందుకు? ఇప్పుడు వినటము ద్వారా కూడా కొంత శిక్షణ కలుగుతుందా కలగదా? వినటము ద్వారా కూడా కొంచెం క్రమశిక్షణ కలుగుతుందా కలగదా? మన జీవితాలకి కలుగుతుంది. వినటము ద్వారా క్రమశిక్షణ అన్నది కలుగుతుంది. కాబట్టి ఆ శిక్ష నుండి తప్పించుకోవడానికి, ఆ శిక్ష నుండి మనము తప్పించబడటానికి ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. వాక్యము చేత సరిచేయబడతా ఉంటాం, వాక్యము చేత శిక్షించబడతా ఉంటాం, వాక్యము చేత హెచ్చరికలు అన్నవే చేయబడతా ఉంటాయి. దీని ద్వారా మనకి ఎప్పుడైతే వాక్యము చేత శిక్ష అన్నది కలుగుతుందో, శిక్షణ అన్నది చేయబడుతుందో, అప్పుడు మనకి అమ్మో నేను చాలా జాగ్రత్తగా జీవించాలి, అయ్యో నేను అజ్ఞానంగా జీవిస్తూ ఉన్నాను, చాలా జాగ్రత్తగా జీవించాలి అన్న ఒక భయము, భక్తి దేవుని మీద కలుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు శిక్షించడానికి రాలేదు కానీ లోకానికి, ఆయన మనల్ని శిక్ష నుంచి తప్పించడానికే వచ్చాడు. ఏ కార్యమైతే సిలువలో చేశాడు, ఆయన శరీరాన్ని రక్తాన్ని ఇచ్చాడు, అది చాలా జాగ్రత్తగా తీసుకున్నప్పుడు, అది చాలా జాగ్రత్తగా తీసుకున్నప్పుడు మనము ఆశీర్వదించబడతాం, ఎదుటి వారిని కూడా మనం ఆశీర్వదించగలుగుతాం. ఎవరినండి? ఎదుటి వారిని కూడా ఆశీర్వదించగలుగుతాం. ఇందుకొరకే మనల్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడు? ఆయన పిలుచుకున్నాడంట. కీడునకు ప్రతి కీడు చేయక, దోషణకు ప్రతి దోషణ చేయక ఏం చేయాలంట? దీవించాలంట. ఏం చేయాలంటే దీవించాలి. ఎందుకని దీవించాలంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన నిర్దోషి, ఆయన దీవించాడు. తండ్రి వీళ్ళు ఏమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమన్నాడు. ఆయన చక్కగా మనుషులను దీవించాడు. చిన్నబిడ్డలు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు చిన్నబిడ్డలను దీవించాడు. ఆయన మాటల చేత అనేకుల్ని బలపరిచాడు, ధైర్యపరిచాడు. ధైర్యంగా ఉండమో నా కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాడు, నువ్వు ధైర్యంగా ఉండు అని అక్కడ ఉన్నటువంటి మనుషుల్ని దీవించాడు. ఆయన రోగుల్ని దీవించాడు, స్వస్థపరిచాడు. ఆయనలో పరిశుద్ధత ఉన్నది, ఆయనలో దేవుని యొక్క మహిమ ఉంటా ఉన్నది, తండ్రి అయినటువంటి దేవుని యొక్క శక్తి ఉంటా ఉన్నది. ఆయన భూమి మీద ఉన్నంతసేపు కూడా అదృశ్యుడిగా ఉన్నటువంటి దేవుని యొక్క మహిమతో ఆయన జీవించాడు. కాబట్టి ఆయనలో ప్రభావము నిలిచి ఉన్నది. అదే ప్రభావాన్ని మనం కలిగి ఉంటా ఉన్నాం. మనం దీవించకపోతే కనుక మనకి ఎటువంటి పవిత్రత రాదు. పైపిచ్చి మనం ఏం చేస్తూ ఉంటాం? శపించేస్తూ ఉంటాం. ఏం చేస్తూ ఉంటాం? మనం శపించేస్తూ ఉంటాం. మన నోటికి ఇష్టానుసారంగా పని చెప్తూ ఉంటాం. అలా చెప్పొచ్చా? చెప్పండి. చెప్పకూడదు. ఇంకా చెప్పొచ్చా? మన నోటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి, మన చూపుల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి, మన చేతల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి, మన కాలును కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఈ లోకపు దుష్టత్వాన్ని మన మీద పడకుండా చాలా జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ ఉండాలి. ఎలా కాపాడుకోగలుగుతామంటే మొదటగా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఏం చేయగలగాలండి? అది ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రార్థన అన్నది కనుక మానివేసినట్లయితే కనుక ఈ లోకపు కీడంతా కూడా మన మీదకి రాగలుగుతుంది. ప్రార్థన చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక మన నోటి నుండి అనేకమైనటువంటి అపవిత్రమైనటువంటి మాటలు, అనేకమైనటువంటి దోషణ మాటలు, పోకిరి మాటలు, ఇవన్నీ వదరబోతు మాటలు, ఇవన్నీ కూడా నోట్లో నుంచి బయలు వెళ్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి బయలు వెళ్తాయండి? మన నోటి నుండే బయలు వెళ్తాం. కానీ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్తము, మనకు అనుగ్రహించినటువంటి ఆయన శరీరం, దీవెనకరంగా ఉన్నటువంటి పాత్రలోనిది మనం త్రాగుతూ ఉన్నాం కాబట్టి, తీసుకుంటా ఉన్నాం కాబట్టి దీవించే మాటలు రావాలి కానంట దూషించే మాటలు రావచ్చా? చెప్పండి. అలా రాకూడదు. అలా వచ్చినట్లయితే మనం ఎవరి పక్షాన ఉన్నట్లు? సాతాను పక్షాన ఉన్నట్లు. ఎవరి పక్షాన ఉన్నట్లు? సాతాను పక్షాన ఉన్నట్లు. మనం అపవాది పక్షానే మనం ఉన్నట్లు, లోకాధికారి చెంతను మనం ఉన్నట్లు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవునికి విధేయత చూపుతామో, ఎప్పుడైతే దేవునికి విధేయత చూపి ప్రార్థన చేసుకుంటామో, ప్రభువా నా నోటి మాట నుండి తప్పించు, నా నోటి మాటల్లో నేను చిక్కపడకూడదు, ఎదుటివారు నోటి మాటల్లో నేను చిక్కపడకూడదు, నా క్రియల్లో నేను చిక్కపడకూడదు, నా నడవడికలో పాపపు నడవడికలో నేను చిక్కపడకూడదు, నా పాపపు చేతల్లో నేను
చిక్కపడకూడదు. ప్రభువా నన్ను తప్పించు అంటే ప్రభు తప్పిస్తాడా? తప్పిస్తాడు. ఒకవేళ అడగకపోతే గనక దేవుని కన్నా గొప్పవాళ్ళు మనం. ఎవరికన్నాను? దేవుడు సమర్థుడు కాదు అన్నట్లు మనమాట. ప్రార్థన చేసుకోలేదు అనుకోండి, ప్రభువా నా చేతలు బాగలేదు, నీ వాక్యానికి అనుగుణంగా నా చేతలో బాగలేదు, నా క్రియలు బాగలేదు, ప్రభువా నన్ను కనికరించు, నన్ను క్షమించు, నన్ను నీ మార్గంలో నడిపించుకో ప్రభువా అంటే ప్రభు ఖచ్చితంగా నడిపిస్తాడు. ప్రార్థన చేయకుండా ఉంటే కనుక నడవడిక మారదు. ప్రార్థన చేయకుండా ఉంటే కనుక చేతలో మారవు. ప్రార్థన చేయకుండా ఉంటే కనుక మాట తీరు మారదని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను బ్రిడ్జి పనిలోకి వెళ్ళినప్పుడు మా నాన్న పక్కన ఉన్నాడని సిగ్గు కూడా ఉండేది కాదు నాకు. బూతు పాటలే పాడి ఉన్నాను నేను. ఆ పని అలాంటిది, మరి ఆ పని అలాంటిది. ఆ పని ఆ బరువులు అయ్యి లేకపోతే ఇయటము అవన్నీ చేయటము, తండ్రి ఉన్నాడని లేదు సిగ్గు, ఇంకా బూతులు పాటాడుతున్నానన్నా కూడా సిగ్గు కూడా లేదు. కానీ నేను ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు తన ఆత్మ నాలో పెట్టిన తర్వాత ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది రక్షణ తీసుకుని, ఒక్క బూతు మాట కూడా నా నోటంపడా కూడా రాలేదని. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే నా నోటిని ఆశీర్వదించడం లేదు దేవుడు, ఆశీర్వదిస్తారన్నమాట. నా బూతు మాట నోటంపడ రాలేదు, నా ఆలోచనలో కూడా ప్రతీదీ కూడా బంధించగలిగేటువంటి ఆ శక్తి సామర్థ్యాలను ఎవరివ్వగలుగుతారంటే ఆయన రక్తము, ఆయన యొక్క శరీరం, ఆయనలో ఉన్నటువంటి ప్రభావం అంతా కూడా మనలోనికి రాగలుగుతుంది. ఎవరిని పోలి నడవగలుగుతామంటే మనం క్రీస్తుని పోలి నడవగలుగుతాం. ప్రార్థన చేయకుండా ఉంటే కనుక మన జీవితం మారిపోతుందో చెప్పండి? మారిపోవదో. ప్రార్థన చేయకుండా ఉంటే, తినేసి పడుకుంటే కనుక ఏమవుతుందో చెప్పండి? ఏమైనా ఉపయోగకరం ఉంటుందా చెప్పండి? ప్రార్థన అన్నది ఏంటంటే దేవునిని మనం యాచన చేయటం, అడగటం దేవుణ్ణి, ప్రభువా తండ్రి నాయన నన్ను కనికరించు అని అంటే కనుక దేవుడు ఖచ్చితంగా విడిపించగలుగుతాడు. విడిపించడా చెప్పండి? విడిపించగలుగుతాడు. మార్పుని కోరుకుంటా ఉన్నాడు దేవుడు. ఏం కోరుకుంటా ఉన్నాడండి? మార్పును కోరుకుంటా ఉన్నాడు. ఎవరైతే మార్పు కావాలని కోరుకుంటారో, చాలామంది ఆశీర్వాదాలు కోరుకుంటా ఉంటారు, ఇస్తాడనే కదా. మరి ఆశీర్వాదాల కన్నా మార్పు కోరుకున్నట్లయితే దేవుడు ఎవడా చెప్పండి? మార్పు కోరుకున్నటువంటి వారికి దేవుడు గొప్పగా సమాధానం ఇవ్వగలుగుతాడు. మార్పు కోరుకోలేనటువంటి వారికి సమాధానం ఉండదు. కాబట్టి మార్పు, జీవితాన్ని మార్పు కోరుకోవాలి, మనసును మార్చుకోవాలి. మనసును మార్చుకోవడానికి దేవునికి ప్రార్థన చేసినట్లయితే ఆయన సహాయం చేయగలుగుతాడు. మొదటిగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయము చేయగలుగుతాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన కృప చూపించగలుగుతాడు. బలలో మనం ప్రతిసారి కూడా క్రమం తప్పకుండా ఆచరించాలన్నమాట. ఇది తీసుకోవాలి. ప్రభు యొక్క శరీరం అని, ఆయన రక్తం అని, ఇది ఆశీర్వచనపు పాత్రని మనం వివేకము కలిగి జాగ్రత్తగా మనం తీసుకోవాలి. మన హృదయాలను మనము పరీక్షించుకోవాలి. దేవునికి విధేయత చూపగలుగుతూ ఉండాలి. అప్పుడు దేవుని యొక్క సహాయము రాగలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతూ ఉన్నాడు, మీరు నన్ను పోలి, ఈ పక్కన ఉంటా ఉన్నదండి 11వ అధ్యాయంలోనే 11వ అధ్యాయం 1వ వచనంలోనే పౌలు అంటా ఉన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారమును మీరు నన్ను పోలి నడుచుకోనండి. అపోస్తలుడైనటువంటి పౌలు అంటా ఉన్నాడు, భక్తుడు అంటా ఉన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి. పరిశుద్ధమైనటువంటి జీవితము ఎక్కడ లభిస్తుందో అక్కడికి వెళ్ళాలని వద్దండి. పరిశుద్ధమైనటువంటి మాటలు ఎక్కడ వినపడుతున్నాయో అక్కడ వింటూ ఉండాలి. ప్రార్థన ఎక్కడ చేసుకుంటా ఉన్నారో ఆ గుంపులో ఉండాలో వద్దండి. ప్రార్థన చేసుకునేటువంటి గుంపులో ఉండాలో. వాక్యము ఎక్కడ దేవుడు అందిస్తూ ఉన్నాడో, వాక్యమును తెలియచేస్తూ ఉన్నాడో తన సేవకుని ద్వారా, ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు మన జీవితము మార్చబడుతుంది. మొట్టమొదటిగా ప్రార్థన చేసుకోవాలి. బలలో పాలు పంపులు కలిగి ఉండాలి. ఆయన సన్నిధిలో వాక్యం వింటూ ఉండాలి. ఆయన సన్నిధిలో ప్రార్థనలో గడుపుతూ ఉండాలి. అలా గడిపినప్పుడు, ఆయనతో పాటు నడిచినప్పుడు దేవుడు ఏం చేయగలుగుతాడంటే జీవితాన్ని మార్చగలుగుతాడు. అప్పుడు అయ్య బాబు ఒకప్పుడు అలా జీవించాడు, ఇప్పుడు ఎలా మారిపోయాడు అంటారు. ఏమంటారు? అప్పుడు అలా జీవించాడు, ఇప్పుడు ఎలా మారిపోయాడు అంటారండి. ఎవరు మారుస్తారు? దేవుడే మారుస్తాడు. ఏ దేవుడికైతే మొరపెట్టారో ఆ దేవుడే మార్చగలుగుతాడు. ఏ దేవుడినైతే ప్రాధేయపడి కన్నీరు విడిచారో
ఆ దేవుడే మార్చగలుగుతాడు. ఏ దేవుడి దగ్గర అయితే నేను పాపి పాపి అని దేవుని దగ్గర గట్టిగా రోధించాడు, ఆ దేవుడే మార్చగలుగుతాడు తప్ప అన్ని పాపాలు కప్పేసుకుని ఆ హృదయంలో ఉన్నటువంటివన్నీ కూడా కప్పేసుకుని పైకి భక్తి కలిగిన వారిలాగా నడిచి దేవుని శక్తిని ఆశ్రయించలేనటువంటి వారైతే కనుక ఇటువంటి కృప అనుగ్రహించబడుతుంది చెప్పండి. ఇటువంటి కృప అనుగ్రహించబడనేరదు. వేషధారుల వలె మనం జీవించినంతసేపు కూడా మన జీవితాలు మార్పు చెందవండి. వేషధారణ చూడండి, ఇక్కడ ఒక వేషం వేస్తారు, బయట ఒక వేషం వేస్తారు. ఫంక్షన్కి వెళ్తే ఒక వస్త్రాలు ధరిస్తారు, ఇంట్లో ఉంటే ఒక వస్త్రాలు ధరిస్తారు. మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా నటిస్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకలాగా నటిస్తారు. అంటే ఇదంతా కూడా ఏంటిది? వేషధారణ. ఏంటండి అది? వేషధారణ. మొన్నటోరం చెప్పుకుంటా ఉన్నాం, నేను యథార్థవంతుడని సన్నిధిలో నేను నిలుచుచున్నాను అని దావీదు అంటా ఉన్నాడు. యథార్థవంతులముగా మనం దేవునికి కనబడాలి తప్ప ఎక్కడోలాగున అక్కడోలాగున మరి ఒక చోట ఒకలాగున ఉంటే కనుక వేషధారణ అయిపోతుందండి. ఏమవుతుంది? వేషధారణ అవుతుంది. దేవుడు మనల్ని చూడలేదనుకుంటా ఉంటాం మనం, అది వేషధారణ అయిపోతుంది. దేవుని కనబడినటువంటి దేవుని ఉంటుందా చెప్పండి? కనపడలేనటువంటి దేవుని ఉంటుందా? సమస్తం ఆయనకి తేటగా కనపడతా ఉన్నది. మానవ జీవితానికి ఒక మనస్సాక్షిని అంటే ఇచ్చాడు దేవుడు మనకి. ఆ మనస్సాక్షిని బట్టి మనము చాలా జాగ్రత్తగా జీవించాలి. మనస్సాక్షి మీద ఎటువంటి దోషారోపణ లేకుండా మనం దానిని శుద్ధి చేసుకున్నట్లుగా దేవుని వాక్యం చేత కడగబడటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎందుకొరకంటే మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు ఆయన. ఒకప్పుడు జీవితం అలా ఉన్నది, ఇప్పుడు మార్పు వచ్చేసిందంటే కారణం ఏంటంటే ఆ మనిషి గొప్పవాడు కాదు, కానీ ఆ మనిషి ఏ దేవునికైతే ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఆ దేవుడు గొప్పవాడని. ఏ దేవునికైతే ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఆ దేవుడే సిలువలో రక్తాన్ని చిందించాడు, సిలువలో తన ప్రాణాన్నే అర్పించాడు. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత ఏ మనుషుల్లోని కూడా లేనేలేదు. దేవుడు అంటే భూమి మీద ఎలా ఉంటాడు? అసలు ఎలా ఉంటాడో చెప్పండి. దేవుడు అంటే భూమి మీద మానవుడి కన్నా తక్కువ జీవితాన్ని కలిగి జీవిస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదవుతా ఉన్నదండి. దేవుడు అంటే మానవుడి కన్నా తక్కువ జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉంటాడు. పాపం లేకుండా పరిశుద్ధంగా, ఎటువంటి ఆశలు లేకుండా, ఎటువంటి కామము, ఎటువంటి క్రోధము, ఎటువంటి మదము మత్సరం లేకుండా దేవుడు మానవుని కన్నా కింద స్థితిలో జీవిస్తాడు. మానవుల్లో ఉంటుంది కామం, క్రోధం, మదం, మత్సరం, కానీ దేవుళ్ళో ఉండకూడదు. ఆయనలో ఎటువంటి ఆశలు లేవు, ఆయనలో ఎటువంటి ఆడంబరము కూడా లేనేలేదు. మానవ జీవితానికన్నా, సాధారణమైనటువంటి మానవుని జీవితానికన్నా కింద స్థితిలో ఆయన ఉంటా ఉన్నాడంటే ఆయనలో ఎంత పరిశుద్ధత ఉన్నదో చూడండి, ఆయనలో ఎంత త్యాగం ఉన్నది. ఆ త్యాగము చేసినటువంటి దేవుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టిని కలగ చేసినటువంటి దేవుడు, ఆయన మాత్రమే ఆ త్యాగము చేయగలుగుతాడు, కానీ మానవుడు చేసేటువంటిది కాదు ఆ త్యాగము. ఏ దేవుడైతే సృష్టిని కలగ చేశాడో ఆయనే త్యాగము చేయవలసినటువంటి వాడు. ఏ దేవుడైతే మానవులు కలగ చేశాడో, ఏ దేవుడైతే మానవులు సృష్టించాడో, స్త్రీగాను పురుషునిగాను ఆయనే త్యాగం చేయలేను. ఎవరు త్యాగం చేయాలి? ఆయనే త్యాగం చేయాలి. తల్లిదండ్రులుగా బిడ్డలను కని పై స్థితిని ఇవ్వాలని బిడ్డలకే తాపత్రయపడతా ఉంటారు తల్లిదండ్రులు. ఎందుకనండి అది ప్రేమ. మంచి వస్త్రాలు ఇస్తారు, మంచి ఆహారం తినిపిస్తారు, ఎచ్చనైనటువంటి ఆహారం, మళ్ళీ పాచిపోయింది ఎందుకు కూడా పెడతారా? పొరుగు మీద పొడిగేస్తారు. వీళ్ళేమో పాచిపోయింది తింటారు తల్లిదండ్రులు, చిరిగిపోయినటువంటి వస్త్రాలు ధరిస్తారు, ఇంకా కింద పడుకుంటారు. అది ప్రేమ. తల్లిదండ్రుల ప్రేమే అంతలా ఉంటే, తల్లిదండ్రులు ఈ లోక ప్రేమే అంతలా ఉంటే, తల్లిదండ్రులు ఎవరన్నా పక్క పిల్లల్ని ప్రేమిస్తారా? వాళ్ళకి లేకపోయినా సరే పెట్టేస్తారా? చెప్పండి, ఎవరన్నా పెట్టగలుగుతారా? పెట్టరు. ఏ తల్లి తండ్రి కూడా పక్కోళ్ళ పిల్లలకు పెట్టరు. కానీ కన్న పిల్లలకు మాత్రమే, కన్న పేగు పుట్టినటువంటి పిల్లలకు మాత్రమే సౌకర్యం చేస్తారు, కానీ పక్క వాళ్ళకి చేయరు. కానీ సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆయన సృష్టిని కలగచేసాడు, మానవులంతా కలగచేసి ఉన్నాడు. ఆయన ఆ మానవుల కొరకు తానే కింద స్థితికి
వచ్చేసాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనలో ప్రేమ ఉంటా ఉన్నది, ఆయనలో పరిశుద్ధత ఉంటా ఉన్నది, ఆయనలో త్యాగం ఉంటా ఉన్నది. ఆయన పై స్థితిని కోరుకోలేదు దేవుడు, కింద స్థితినే కోరుకుంటా ఉన్నాడని. మరి కింద స్థితి కోరుకున్నటువంటి దేవునిలో ఎంత పరిశుద్ధత ఉన్నది, ఎంత త్యాగం ఉన్నది, ఎంత జాలి కలిగినటువంటి మనసు ఉన్నది. మరి ఆయనకి ప్రార్థన చేసినట్లయితే ఆయన విమోచించడం మనల్ని, ఆయన మనల్ని పరిశుద్ధపరచగలుగుతాడా, పరచలేడు. ఆయన అవిశ్వాసంగా ఉన్నట్లయితే కనుక, ప్రార్థన చేసుకోలేనట్లయితే కనుక ఆయన దగ్గర ఎటువంటి మేలు కూడా లభించదు. యేసుక్రీస్తు ప్రభు అంటే విశ్వాసమునకు కర్త. ఎవరైనా విశ్వాసమునకు కర్త అయిన కొనసాగించు క్రీస్తు అంట. ఆయన విశ్వాసమునకు కర్త అయిన కొనసాగించు క్రీస్తు. అయిన విశ్వాసాన్ని కొనసాగించగలిగేటువంటి వాడు, మన విశ్వాసాన్ని కొనసాగించగలిగేటువంటి వాడు, కట్టయిపోకుండా మన విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితము కట్టయిపోకుండా గమ్యానికి చేర్చగలిగేటువంటి వాడు, నిత్య రాజ్యానికి అనగా మోక్షానికి చేర్చగలిగేటువంటి వారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. మనం ఏ దేవుని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నామో ఆ దేవునితో సాంగత్యము, ఆయనలో ఉన్నటువంటి కృప పొందుకోకుండా, మనం తప్పిపోకుండా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడండి ఆయన. కాబట్టి ఆయన్ని అనుసరించినప్పుడల్లా కూడా మనకి గొప్ప దైవ సహాయము ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయనకి ప్రార్థన చేయనప్పుడల్లా కూడా ఆయనే అనుగ్రహించగలుగుతూ ఉంటాడు. నేను అనుగ్రహిస్తానని చెప్పండి, నేను అనుగ్రహించలేను. మీకు చెప్పవలసిన మాటలన్నీ కూడా నా హృదయంలో పెట్టేసాడు, అవే మీకు వినిపింప చేయగలుగుతాడా. కానీ ఆయన నేనేమీ కూడా చేయలేను, మీకు ఏ చెప్పాలో అవి నాలో పెట్టి నన్ను ఇక్కడ నిలబెడతాడు. కానీ వేరే మీకు అవసరం లేనటువంటి మాటలు ఆయన నాలో పెట్టడు. ఏమి అవసరమో అవే పెట్టగలుగుతాడు. అవి మనం విన్నప్పుడు, వాటిని పట్టి జీవించినప్పుడు దేవుడు తన ఉన్నతమైనటువంటి కృపనిచ్చి ఒక మనిషిని గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మార్చగలిగేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. లోకములో ఉన్నటువంటి వారు నీకు ఇడికి ఏం చేతనవదంటారు, అంటారు. ఈ మనిషి జీవితం అంతే అంటారు, ఈ మనిషి జీవితము అంతే, ఇంకా బ్రతుకు మార్చుకోలేడు అంటారు, ఇంకా మారదు, ఇంకా చెప్పినా కూడా అనవసరం అంటారు. కానీ దేవునికి ప్రార్థన చేసినట్లయితే కనుక ఆయనకు అసాధ్యమైనదంటే ఏదైనా ఉన్నదో చెప్పండి? ఏదీ లేదు. ఆయనకు అసాధ్యమైనదంటే ఏది కూడా లేదు. సమస్తమును ఆయనకు సాధ్యమే. నిజముగా ఆయనకు మొరపెట్టు వానికెళ్ళానంట. ఆయన సమీపముగా ఉన్నటువంటి దేవుడని నిజంగా మొరపెట్టాలి, యథార్థ హృదయంతో మొరపెట్టాలి. ఆయనకి ఆయన ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆయన వారికి సమీపంగా ఉండి వారి యొక్క ప్రార్థన అంగీకరించేటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. హృదయము కఠినపరిచేసుకుని మన మాట తీరు మార్చుకోకుండా, మన ప్రవర్తన మార్చుకోకుండా, దేవుడంటే లక్ష్య పెట్టకుండా కఠినటువంటి హృదయాలుగా ఉండి మనం ఉన్నప్పుడు మన ప్రార్థన కూడా జవాబు రాదని. ఏమీ తెలియని వాడికైతే చెప్పొచ్చు, అన్నీ వింటున్నా కూడా ఎన్ని చెప్పినా సరే మనసు మార్చుకోకపోతే గనక అటువంటి వారికి చెప్పగలుగుతారా ఎవరన్నాను? చెప్పండి. ఏమీ తెలియని వాడు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అన్నీ విని కూడా మనసు మార్చుకోకుండా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రార్థన ఆలకించడు. అర్థమవుతా ఉన్నదండి. దేవుడు ఇద్దరు మనుషులను అక్కడ గుర్తు చేసాడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరే. సుంకర ఎవరు? పాపండి. పరిసయ్యుడు ఎవరు? పరిసయ్యుడు అంటే దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తే. దేవుని కోసం అన్ని సంగతులు తెలుసు, కానీ ఈ పరిసయ్యునికి అన్ని సంగతులు తెలుసు, కానీ సుంకరకే దేవుని గురించినటువంటి సంగతులు ఏమీ కూడా తెలియదు. కానీ పరిసయ్యుడు ప్రార్థన ఎలా చేస్తూ ఉన్నాడంటే, దేవా, వారానికి నీకు 2 మార్లు ఉపవాసం చేస్తూ ఉన్నాను, నా సంపదలో 10% నీకు ఇచ్చేస్తూ ఉన్నాను, నేను దొంగతనం చేయట్లేదు, వ్యభిచరించట్లేదు, నేను అన్యాయం చేయట్లేదు, నేను నరహత్య కూడా చేయట్లేదు. ఈ పక్కన ఒకడున్నాడు మాట, ఇద్దరు కలిపి వెళ్ళారు అక్కడికి మాట. సుంకరే పరిసయ్యుడును. ఈ పక్కనున్నాడే ఈ సుంకరే, ఈడికిలాగా నేను లేనందుకు నీకు వందనాలు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈడికిలా నేను లేనందుకు నీకు వందనాలు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అన్నీ తెలుసు ఇతనికి అన్నీ తెలుసుండి కూడా
పక్కనున్న వాడిని పోల్చి చూపి నేను ఆళ్ళ లేను, అది పాపి, నేను ఆళ్ళగా లేను అని హెచ్చించుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హెచ్చించుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ఈ యొక్క శంకరు ఉంటా ఉన్నాడు కదా, శంకర్కి అసలు ఏమీ తెలియదు. ఏమన్నా తెలుసా దేవుని గురించి? ఏమీ తెలియదు. ఏమీ తెలియకుండా ఉన్నటువంటి వ్యక్తి ఆకాశం వైపు కన్నా సరే కన్నులెత్తి చూడటానికి ధైర్యం సరిపోక తలకేల కింద దించేసుకుని, దేవా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా, దేవా నేను పాపిని, నన్ను క్షమించు అని రొమ్ము కొట్టుకుంటా ఉన్నాడు, గుండ్లు చరుచుకుంటా ఉన్నాడు తన చేతులతో. అంటే ఇతనంట నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళిపోయాడంట. కానీ నేను అన్నీ ఇస్తా ఉన్నాను, నేను నీకు అన్నీ చేస్తూ ఉన్నాను, ఉపవాసం చేస్తూ ఉన్నాను, అన్నీ చెప్తా ఉన్నాడు. ఈ పక్కన పాపిలాగా నేను లేనందుకు నీకు వందనాలు అన్నట్లుగా తెలియచేస్తూ ఉన్నాడు. అంటే గర్వంతో కూడినటువంటి ప్రార్థన, మనసు మార్చుకోలేకుండా ఉన్నటువంటి ప్రార్థన. ఎప్పుడూ దేవుని మాటలు విని కూడా ఎలా ఉంటా ఉన్నదంటే మనసులో ఉన్నటువంటి చెడుని తొలగించుకోకుండా దేవునికే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ మనసులో ఉన్నటువంటి చెడుని తొలగించుకోకుండా పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన అక్కడ చేయలేదండి. గర్వంతో కూడినటువంటి ప్రార్థన చేసాడు. కానీ ఎప్పుడూ తెలియనటువంటి వాడు ఎలా చేశాడు ప్రార్థన? ఎలా చేశాడు? దేవా నేను పాపనే అని ఆకాశం వైపు నాకు కనులెత్తి చూడటానికన్నా సరే ధైర్యం సరిపోక తలగా కిందకి దించేసుకుని గుండ్లు బాదుకుంటా ఉన్నాడు. ఎంత విరిగి నలిగిపోయినటువంటి హృదయం కలిగి ఉన్నవాడో చూడండి. అందుకని దేవుడు అంటా ఉన్నాడు, అతని కన్నా ఇతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడో, నీతిమంతునిగా తీర్చబడి అతని ఇంటికి వెళ్ళిపోయాడు అతను. అంటే ఏ ప్రార్థనలు అంగీకరించగలుగుతా ఉన్నాడు దేవుడు? వాక్యం అంత మాట విన్నా సరే మనసు మార్చుకోకుండా చేసినటువంటి ప్రార్థనలో దేవుడు అంగీకరించడు. సామెతల గ్రంథంలో చెప్పడుతూ ఉంటుంది, ధర్మశాస్త్రము వినకుండా చెవి తొలగించుకున్నటువంటి వాని ప్రార్థనంట దేవునికి హేయమైనటువంటి ప్రార్థనలో మనం చేయగలుగుతూ ఉంటాం. కానీ హేయమైనటువంటి ప్రార్థనలు మనం చేయకూడదు. విరిగి నలిగినటువంటి హృదయంతో ప్రార్థనలు చేయాలి. దేవునికి అంగీకారంతో కూడినటువంటి ప్రార్థనలో చేయాలి. చేతులెత్తి ప్రార్థన చేయటం అంటే అన్నీ కూడా నా జీవితం అయిపోయిందని ఇంకేది కూడా చేయలేను, నేను చేతులు ఎత్తేసాను, ఇంకా నీవే నాకు ఆశ్రయం అని చేతులు ఎత్తినట్లుగా మనం ప్రార్థన చేయాలి. దేవునికి చేతులు ఇవ్వమను, దేవునికి మనం అప్పగించుకోము. మన పనులేవో మనమే, ఇంకా మన ఆలోచన ఏదో మనమే, మన విధానం ఏదో మందే. దేవుడు అంటే సరైనటువంటి రీతిలో ఆయన గూర్చి మనం హృదయంలోనికి రానివ్వకుండా మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. కనీసం మన బలహీనత ఏదో మనకు తెలిసే తెలియదండి. మన బలహీనతలు ఏంటో మనకి తెలుసు. ఆ బలహీనతలను బట్టి ప్రభువా నా జీవితం మార్చబడట్లేదు, ఎన్నాళ్ళ నుంచి నేను వాక్యం వింటా ఉన్నాను, ఎన్నాళ్ళ నుంచి నేను దేవుడు అంటే తెలియకుండా ఉంటా ఉన్నాను, ఎన్నాళ్ళ నుంచి నేను లోకంలో పడి తిరుగుతూ ఉన్నాను, ఎన్నాళ్ళ నుంచి నా జీవితం మార్పు రావట్లేదు, లేకపోతే నా బిడ్డల జీవితం మార్పు రావట్లేదు, లేకపోతే నా కుటుంబ పరిస్థితుల్లో మార్పు రావట్లేదు అని యథార్థంగా విరిగి నలిగినటువంటి హృదయంతో ప్రార్థన చేసినట్లయితే ఆయన అంగీకరించగలుగుతాడు ప్రార్థన. ఆయన అంగీకరించలేనటువంటిది ఏది ఇంకా ఉండదు. కఠినముతో చేసినప్పుడే దేవుడు అంగీకరించడు. కానీ విరిగి నలిగినటువంటి హృదయముతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అంగీకరించగలుగుతాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము పుచ్చుకునేటువంటి దీవించు ఆశీర్వచనపు పాత్ర, ఏ పాత్ర అది? దీవించు ఆశీర్వచనపు పాత్ర. దేవుడు మనల్ని అంతగా కనికరించాడు కాబట్టి మనల్ని విమోచన చేయగలుగుతాడు లోకం నుండి. ఆయన రక్తము, ఆయన శరీరము ద్వారా మనల్ని విమోచన చేసి ఆయన పరిశుద్ధపరచగలుగుతాడు. ఆయన త్యాగము గొప్పదని మనం గుర్తించాలి. ఆయన ఇచ్చేటువంటి సమాధానం మనం గుర్తించాలి. ఏ మనిషిని కూడా మనం దూషించకూడదు, ఎవరిని కూడా శపించకూడదు. ఒకవేళ అటువంటి మనసు లేనట్లయితే కనుక మనకు మనం పరీక్షించుకున్నప్పుడు ఆయన శిక్ష నుండి మనం తప్పించబడతాం. దేవుడు మనకి సమాధానమైనటువంటి కృపనిచ్చి మనల్ని ఆశీర్వదించగలుగుతాడు. కఠినంగా ఉన్నట్లయితే కనుక మనం
కఠినంగా ఉన్నట్లయితే కనుక, అమ్మ వినండి, కఠినంగా ఉన్నట్లయితే కనుక అది ఆ దేవునికి ఇష్టం ఉండేటువంటిది కానే కాదు. విరిగి నలిగినటువంటి హృదయముతో మనం పరీక్షించుకున్నప్పుడు దేవుడు మనకి సమాధానం ఇవ్వగలుగుతాడు. అందరూ కూడా శ్రద్ధగా ఒకరికొకరు ఎదురుబొదురుగా కూర్చున్నప్పుడు మనం బలలోనికి వెళ్తారు, ఈ కార్యక్రమంలోనికి వెళ్తారు.